ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత అమెరికా రక్షణ శాఖలో జరుగుతున్న మార్పులు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. జస్ట్ 4 వారాల్లో ఇరాన్ లెక్క తేల్చేస్తా అని యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు సొంత సైనిక అధికారులను పక్కన పెట్టడంపైనే దృష్టి పెట్టింది. ఇటీవలే అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాండీ జార్జ్ను తప్పించిన పీట్ హెగ్సిత్ తాజాగా నేవీ సెక్రటరీ జాన్ ఫెలాన్ను పక్కన పెట్టేశారు. దీంతో ఈ వేటు వెనుక వ్యూహాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇరాన్తో యుద్ధంలో వైఫల్యాలే సైనిక అధికారులను తప్పించడానికి కారణమని కొందరు, పెంటగాన్లో బైడెన్ అనుకూల వ్యక్తుల్ని తప్పిస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. అయితే జాన్ ఫెలాన్ను తప్పించడం వెనుక మరో కోణం వెలుగులోకి వచ్చింది. అది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇంతకు పశ్చిమాసియా ఉధృత పరిస్థితుల వేళ పెంటగాన్లో జరుగుతున్న భారీ మార్పులకు రీజన్ ఏంటి? ఆర్మీ నేవీ అధికారులు ఎందుకు తప్పిస్తున్నారు? జాన్ ఫెలాన్ను తప్పించడానికి ట్రంప్ క్లాస్ బ్యాటిల్ షిప్ ప్రాజెక్టుకు లింక్ ఏంటి? లెట్స్ వాచ్. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ పెంటగాన్లో ప్రక్షాళన. ఆర్మీ చీఫ్ తర్వాత నేవల్ సెక్రటరీని తప్పించిన పీట్. పెంటగాన్లో పెను మార్పులకు అసలు రీజన్ ఏంటి? రాండీ జార్జ్, డేవిడ్ హోడ్నే, విలియం గ్రీన్ జూనియర్, జాన్ ఫెలాన్ వీరంతా అమెరికా టాప్ సైనికాధికారులు. కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వీరందరినీ పదవుల నుంచి తప్పించి పక్కన పెట్టేసింది. అది కూడా ఇరాన్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నేతృత్వంలో పెంటగాన్లో ఈ మార్పులు చేస్తోంది. అలా మొదట పడిన వికెట్ అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్. ఈయనను ఏప్రిల్ మొదటి వారంలో పదవి నుంచి తప్పించారు. ఇరాన్పై పదాతి దళాల దాడి విషయంలో భేదాభిప్రాయాలు రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తర్వాత ఆర్మీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ట్రైనింగ్ కమాండర్ హోదాలో ఉన్న జనరల్ డేవిడ్ హోడ్నేను కూడా ఏప్రిల్ ప్రారంభంలోనే తొలగించారు. ఆ తర్వాత ఆర్మీ చీఫ్ ఆఫ్ చాప్లిన్స్ గా పనిచేస్తున్న మేజర్ జనరల్ విలియం గ్రీన్ జూనియర్ ను కూడా పదవి నుంచి తప్పించారు. తాజాగా అమెరికన్ నేవీ సెక్రటరీగా ఉన్న జాన్ ఫెలాన్ ను పదవి నుంచి తొలగించారు. వాషింగ్టన్ లో నేవీ వార్షిక సమావేశానికి పెద్ద సంఖ్యలో నావికులు, నిపుణులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన తర్వాతే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఫెలాన్ను తొలగించడానికి గల కారణాలను వైట్ హౌస్ చెప్పలేదు. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించి నావికాదళానికి ప్రాతినిధ్యం వహించడంలో ఫెలాన్ కీలక పాత్ర పోషించారు. అమెరికా నావికాదళానికి అత్యంత కీలక సమయంలో జాన్ ఫెలాన్ను పదవి నుంచి తొలగించారు. అయితే ఈ నిర్ణయానికి అసలు కారణం ట్రంప్ క్లాస్ బ్యాటిల్ షిప్ ప్రాజెక్ట్ అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం రక్షణ శాఖ బడ్జెట్ ప్రాధాన్యతల విషయంలో పీట్ హెగ్సెత్, ఫెలాన్ మధ్య తలెత్తిన తీవ్ర విభేదాలే ఈ వేటుకు కారణం. అమెరికా అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఫెలాన్ గోల్డెన్ ఫ్లీట్ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుకు తెచ్చారు. ఇందులో భాగంగా నిర్మించే యుద్ధ నౌకలకు ట్రంప్ క్లాస్ అని పేరు పెట్టారు. అయితే హెగ్సెత్ అనే డిప్యూటీ స్టీఫెన్ ఫీన్బర్గ్ అభిప్రాయం మరోలా ఉంది. మిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేసి భారీ యుద్ధ నౌకలను నిర్మించడం కంటే భారీ సంఖ్యలో సీ-అటాక్ డ్రోన్లు తయారు చేయడం మేలని వారు భావిస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గని ఫెలాన్ను పదవి నుంచి తొలగించాలని పీట్ హెగ్సెత్ నిర్ణయించుకున్నారు. ఇంతకు అసలేంటి ట్రంప్ క్లాస్ బ్యాటిల్ షిప్ ప్రాజెక్ట్? గత ఏడాది డిసెంబర్లో మారియలాగోలో ఫెలాన్ చేసిన ప్రకటన ఇది. ఇదే వేదికపై ట్రంప్ స్వయంగా ఈ నౌకల గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఇవి గతంలో నిర్మించిన ఏ యుద్ధ నౌక కంటే అయినా 100 రెట్లు శక్తివంతమైనవని చెప్పాడు. 880 అడుగుల పొడవు, 35,000 టన్నుల బరువుతో ఇవి దాదాపు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లంత భారీగా ఉంటాయని ప్రకటించారు. టొమహాక్ మిస్సైళ్లు, హైపర్సోనిక్ ఆయుధాలు, శత్రువులను క్షణాల్లో భస్మం చేసే రైల్ గన్స్ వంటి పవర్ఫుల్ ఆయుధాలన్నీ ఈ యుద్ధ నౌకల్లో ఉంటాయన్నారు. కానీ కేవలం ఒక్కో నౌక తయారీకే $17 బిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 1.4 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టును ప్రకటించడానికి కారణం చైనా నుంచి పొంచి ఉన్న ముప్పే. ప్రస్తుతం చైనా దగ్గర 350 నుండి 840 వరకు వివిధ రకాల యుద్ధ నౌకలున్నాయి. అమెరికా దగ్గర కేవలం 290 నుండి 465 నౌకలు మాత్రమే ఉన్నాయి. సంఖ్యాపరంగా చైనా పై చేయి సాధించడంతో అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఈ భారీ నౌకల నిర్మాణాన్ని ఫెలాన్ సమర్థించారు. కానీ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాత్రం టెక్నాలజీ, డ్రోన్ల వైపే మొగ్గు చూపుతున్నాడు. ఈ క్రమంలోనే ఫెలాన్ను పదవి నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. కానీ ఇదే అస్సలు కారణం కాదు.
రక్షణ మంత్రికి సైనిక అధికారులకు మధ్య విభేదాలుంటే ఇలా వేటు వేయడం చాలా సాధారణమే, కానీ వేటు వేస్తున్న సమయమే అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఇరాన్తో వార్లో దాదాపు ఓటమిని చవిచూసిన తరువాత ఈ వ్యవహారం జరుగుతోంది. జాన్ ఫెలాన్ తొలగింపు వెనుక కాల్పుల విరమణ ఒప్పందం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు అమెరికా ప్రభుత్వం శాంతి చర్చలు జరుపుతున్నట్లు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో ఇరాన్ దూకుడు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే అమెరికా నేవీ తన శక్తిని నిరూపించుకోవడంలో వెనుకబడిందని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయని రక్షణ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఏకంగా అమెరికా నౌకలపై కాల్పులు జరపడం అమెరికా ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని, అందుకే కఠిన నిర్ణయాలు తీసుకున్నారని విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో ఇరాన్తో యుద్ధం జరుగుతున్న ఇలాంటి క్లిష్ట సమయంలో సీనియర్ అధికారిని తొలగించడం సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఫెలాన్ పదవి పోయినా ఆయన ప్రతిపాదించిన బడ్జెట్ మాత్రం అలాగే ఉంది. 2027 ఆర్థిక సంవత్సరానికి గాను నేవీ సమర్పించిన $377.5 బిలియన్ బడ్జెట్లో ట్రంప్ క్లాస్ బ్యాటిల్ షిప్ ప్రాజెక్టు ప్రస్తావన ఉంది. మరి హెక్సేత్ ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తారా లేక డ్రోన్లతో కలిపి ముందుకు తీసుకెళ్తారా అన్నది వేచి చూడాలి.